తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్ణయాల వల్ల తమ 3 ఏళ్ల డిప్లొమా చదువు వృధా అవుతోందని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానించడం వల్ల సాంకేతిక విద్యా మండలి స్వతంత్రత దెబ్బతింటుందని, తమ విద్య ప్రాధాన్యత తగ్గుతోందని మండిపడుతున్నారు. ఇంజనీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చదవాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఈ నిరసనలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సంఘీభావం తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఈ జీవోను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. నాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు. మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పార్టీ. ఏం పేరు బేటా నీ పేరు? ఏమని సార్? ఎక్కడి నుంచి వచ్చినావు? మంచిర్యాల. ఓకే. ఏ ఇయర్? ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ లేబర్ కింద పనిచేస్తే మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంత చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్కొక్కరు రాత్రి 10-11 ఏళ్ళకి మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ పనిచేసి మమ్మల్ని 8 రోజులు చదివిస్తే మళ్ళీ మాకు అంతా వేస్ట్ చేస్తే మళ్ళీ మేము మళ్ళీ ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్ రాసి ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్ట్ మాకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఇంటర్ వేస్ట్. మాకు అందరికీ ప్రతి ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. ఇన్ని సంవత్సరాలు మేము చదువుకున్న వేస్ట్ అయిపోతుంది. అట్లా ఐటీఐ వాళ్ళు తక్కువ అంటలేము, కాకేషన్ వాళ్ళు తక్కువ అంటలేము. ఎవరి స్కిల్స్లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? శక్తి స్కీమ్ మొత్తం ఇవ్వండి. మనకి ఏమైతే స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తం ఒక సైడ్ చేస్తుంది. మన స్కిల్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మన బీటెక్ లో మన ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద్ మహేంద్ర గారిని వైస్ చైర్మన్ బీసీగా పెట్టింది. దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐటీఐ, పాలిటెక్నిక్ అన్ని కూడా అదా ఒకదాని కిందకి తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్ చేయడం వల్ల మమ్మల్ని ప్రైవేట్ కార్పొరేట్ లేబర్ లెక్క మార్చుకొని వాళ్ళకి స్కిల్స్ పాలిటెక్నిక్ వాళ్ళు అరే ఎండుందమ్మా ఇట్లా